ఇప్పుడు ఇంకొక మాట నేను అదే చెప్తున్నా, ప్రశ్నించే గొంతు అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు మూగబోయింది. ఎందుకు మూగబోయింది? మూగబోవడం గల కారణం ఏంటి? ప్రశ్నించే గొంతు ఇంతకుముందు అడిగినట్టు కేవలం పదవుల కోసమేనా, ప్రజల కోసం కాదా? ఆనాడు మీరు ప్రశ్నించేటప్పుడు ఏ పార్టీ మీకు టికెట్ ఇవ్వలే, ఏ పార్టీ మీ వెనుక నిలబడలే. మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీని వ్యతిరేకిస్తూ సింగిల్గా ఒక్కరు కొట్లాడుతుంటే మీరు ఒక్కరు కాదు మేమందరం ఉన్నామని చెప్పి సామాన్య పౌరులందరూ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. కాబట్టి నైతికంగా మీరు గెలిచినట్టే. అంత పెద్ద ప్రభుత్వంలో ఒక వ్యక్తి వెళ్ళి అన్ని ఓట్లు సంపాదించుకోవడం కేవలం 5-6 వేల ఓట్ల మార్జిన్తో మీరు ఓడిపోయారు. అప్పుడు మిమ్మల్ని అంతా ఓన్ చేసుకున్నారు ప్రజలు, మీకు అంత పెద్ద హోదా ఇచ్చారు. సీఎం అయినా కానీ 5-10 సంవత్సరాల నుండి దిగిపోతాడు, కానీ ప్రజల గుండెల్లో మీకు అంత పెద్ద హోదా ఇచ్చారు. ఎవ్వరు లేకపోయినా మేము ఉన్నాం, మేము గెలిపించుకుంటామని చెప్పి అది చేసిర్రు. ఇవాళ కూడా మీరు అట్లనే ఉండి ఉంటే, అట్లనే ప్రజల ప్రశ్నించే గొంతులాగా ఉండి ఉంటే ఇవాళ కూడా మీరు అవుట్రైట్గా 100% గెలుస్తారు కావచ్చు, దానిలో డౌట్ లేదు. కానీ సడన్గా మీరు ఇంత పెద్ద హోదా అంటే ప్రజల గుండెల్లో మీకు అంత పెద్ద స్థానాన్ని ఈ చిన్న చిన్న హోదాల కోసం ఎందుకు మీరు వదులుకున్నారు అనేది నా ప్రశ్న. అక్కడ ప్రజలు ఓట్లు వేయాల్సింది, ఇక్కడ ప్రజలు ఓట్లు వేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న ప్రజలకు ఏదో దూరమైందనే యాంగిల్లో, ప్రజలకు తీన్మార్ మల్లన్నకి ఏదో బంధం తెగిపోయిందనే యాంగిల్లో, ఈ కాలంలో ప్రజలకు తీన్మార్ మల్లన్నకు ఎక్కడ బంధం తెగిపోయింది? మీరు అన్నటువంటి ప్రశ్నించే గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందని అంటారు. అవును, అప్పుడు ప్రశ్నించే స్థానంలో ఉన్నా, ఇప్పుడు అమలు చేసే బాధ్యతలో ఉన్నా. ఓకే, అర్థమైందన్న? సహజంగా ఒక ఆయన ఏమనుకుంటారంటే, ప్రెషర్ గ్రూప్ ఏమనుకుంటుందంటే, తీన్మార్ మల్లన్నని ఇవాళ కూడా ఆయన మీద దాడులు జరిగేది ఉండే కదా, ఇయాన మీద ఆయన కేసులు పెట్టాలి కదా, ఆయన జైల్లో పడేది ఉండే కదా, మన కోసం పడాలి కదా అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఉంటారు. ప్రజలు అందరూ ఉంటారు అట్లా. కొద్ది మంది మాట చెప్తున్నారు. అంటే సహజంగా వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్న. ఓకే, ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత కూడా ఎందుకు ఎత్తుకోకూడదు? తప్ప అది తీసుకోవచ్చు, బాధ్యత తీసుకోవచ్చు. సో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే నువ్వు స్టార్ట్ చేయి, ఎవరొద్దన్నారు? ఇవాళ అన్వర్ ఛాలెంజ్ చేస్తున్నంటే నేను వచ్చి కూర్చున్నా ఇడ. అవును, అది నా బాధ్యత నువ్వు తీసుకున్నట్టు కాదు కదా. అవును, తీసుకున్నట్టే కదా. అవును, మరి అది తప్పెట్లయితుంది? ఎప్పుడు తీన్మార్ మల్లన్న ఎందుకు ప్రశ్నించాలి? నువ్వు స్టార్ట్ చేయ పని. ఓకే అన్న, మీ పని నేను స్టార్ట్ చేసిన, ఇప్పుడు మీకు కొత్త పని వచ్చింది, బాధ్యతగా నేను ఉంటానని మీరు చెప్తున్నారు. మరి ఆ బాధ్యత ఇప్పుడు నేను వస్తున్నా అసలు పాయింట్కి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్న, మీరే మీ ఛానల్లో నిరుద్యోగులకు